పృథ్వీ టీవీకి స్వాగతం. పశ్చిమ బెంగాల్లో కోల్కతాలోని డాక్టర్ మౌనిక అఘాయిత్యానికి నిరసనగా దేశవ్యాప్త బంద్ను వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపారు. స్థానిక ప్రధాన ఆసుపత్రి నుండి జనగామ చౌరస్తా వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి మద్దతు తెలిపిన ఐఎంఏ రాస్తారోకో చేపట్టారు. మమతా బెనర్జీ ఇదే విరాజం సంచిలో 150 ml సీమెన్ దొరికింది. అంటే ఎంతమంది ఎంతసేపు సీమే ఎంక్వైరీ లేకుండా పోలీస్ ఎంక్వైరీ చేయకుండా పోలీసు వాళ్ళు ఏం చేసిందో తెలుసా? అక్కడి పోలీసులకు పనిచేసే ఛాయలు ఇచ్చినటువంటి ఒక రాయ్ అనే ఒక లేబర్. ఈ రోజు మా డిమాండ్స్ ఏంటంటే నిందితులకు వెంటనే శిక్ష పడాలి, బాధితురాలికి న్యాయం జరగాలి అండ్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మా తదుపరి కార్యాచరణ ఏంటంటే ఇమ్మీడియట్ గా జస్టిస్ జరగకపోతే జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఇమ్మీడియట్ గా ఆమెకు జస్టిస్ జరగకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నాం. ఇప్పుడు ఎలక్టివ్స్ మాత్రమే మేము బాయ్కాట్ చేయడం జరిగింది, కానీ ఫ్యూచర్ లో ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేసి అందరూ డాక్టర్లు, పారామెడికల్, వైద్య సిబ్బంది అందరం రోడ్ల మీదకి వచ్చి మా నిరసన తెలియజేస్తాం. అండ్ మా కోరిక ఏంటంటే జనరల్ పబ్లిక్ నుంచి, జనతా నుంచి కోరిక ఏంటంటే అందరూ కూడా మాతో కలిసి రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది ఒక డాక్టరో, ఒక నర్సో, ఒక వైద్య సిబ్బంది సమస్య కాదు. ఇది ఒక నారి, ఒక అబల, ఒక ఆడపిల్ల సమస్య. ఈ రోజు మీ చెల్లెనో, మీ అక్కనో, మీ అమ్మనో ఎవరైనా ఉండొచ్చు. దాంట్లో రేపు పొద్దున గవర్నమెంట్ డ్యూటీలో అండ్ తను వర్క్ చేసే ప్లేస్ లో సేఫ్టీ లేనప్పుడు ఈ ఇండిపెండెన్స్ డే ఎందుకు, ఈ రక్షాబంధన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఈ రోజు 3 రోజుల క్రితం మనం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, మనకు స్వాతంత్రం లేదు. రేపో ఎల్లుండో మనం రక్షాబంధన్ చేసుకుంటున్నాం, కానీ మన సిస్టర్స్ కి రక్షణ అనేది లేకుండా అయిపోయింది. సో మా డిమాండ్స్ ఏంటంటే ఇమీడియట్ గా జస్టిస్ జరగాలి, ఇమీడియట్ గా న్యాయం జరగాలి. అండ్ న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అండ్ ఇది నేషనల్ వైడ్ ఇష్యూ అయి డేంజర్ కి దారి తీసే అవకాశం ఉంది. రక్షణ కావాలని 78 ఏళ్ళు అయినా కానీ ఈ రోజు వరకు స్వతంత్రంగా ఆడపిల్ల రోడ్డులో నడిచే ప్రసక్తే లేదు. అలాంటి రోజులు ఉన్నాయి మన భారతదేశంలో. ప్రతి స్త్రీకి రక్షణ కావాలని, వైద్యురాళ్లకు వైద్యం అందించే వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది? వైద్య హాస్పిటల్ అన్నింటిలో రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క స్త్రీకి రక్షణ కలగాలని ఈ ద్వారా మనం చెప్పేసి హై డ్రామాలు చేసి కేసును క్లోజ్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కోల్కతాలో జరిగినటువంటి రేపు దాడిని వైద్య సిబ్బంది మొత్తం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని దేశవ్యాప్తంగా ఒక వార్ లాగా ప్రపంచం అంతా కదిలి రోడ్లపైకి వచ్చి మేము ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ యాక్ట్ కల్పించాలి. ఒక టీచింగ్ హాస్పిటల్స్ లోనే కాదు, ప్రతి ప్రాథమిక కేంద్రం నుంచి పై వరకు కూడా ఒక సెక్యూరిటీ అండ్ ఒక చెక్ పోస్ట్ మాకు పోలీస్ ద్వారా కావాలని అడుగుతున్నాము. ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పైన దాడి జరిగితే ఒక డాక్టర్లు, ఒక నర్సు, ఒక పారామెడికల్, ఒక వైద్య సిబ్బంది పైన దాడి జరిగితే ఎటువంటి అయినా కూడా చట్టం లేదు. చట్టం కోరుకుంటున్నాం. వీ డిమాండ్ ఫర్ సెంట్రల్ ప్రొటెక్షన్. అప్పటి వరకు మేము విధుల్లో చేరే ప్రసక్తే లేదు. ఈ రోజు రేపు ఎల్లుండి మేము టైం ఇచ్చాము. గవర్నమెంట్ దిగి రాకపోతే